భారతీయ జనతా పార్టీ తన వికృత చేష్టలతో రాజ్యాంగ సంస్థలను సైతం తన గుప్పిట్లో పెట్టుకుని భారత పౌరుల ఓటు వేసే హక్కును దొంగలిస్తోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరోపించారు. ఖమ్మంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజల ఓట్లను తొలగించి వారికి కావలసిన వారి ఓట్లు చేర్చి ఓట్ల దొంగతనానికి పాల్పడిన విషయాన్ని రాహుల్ గాంధీ ఆధారాలతో సహా నిరూపించారన్నారు. ప్రజలు మేల్కొనకపోతే భవిష్యత్తులో తమకు నచ్చిన నాయకుడిని ఎన్నుకునే పరిస్థితి ఉండదన్నారు. ఈ నెల 12న కాంగ్రెస్ కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి బీజేపీ కుట్రలను ప్రజలకు తెలిపి వారి సంతకాలు సేకరించాలని తుమ్మల మార్గనిర్దేశం చేశారు. ఈ స్వతంత్ర భారతంలో మనకు కావలసిన పార్టీలు గాని అభ్యర్థులు గాని ఎన్నుకునే హక్కు కూడా మనం కోల్పోయే పరిస్థితి ఉంది. అంటే మన ప్రాథమిక హక్కును కూడా మనం వినియోగించుకునే స్థితి రాదు. కాబట్టి ఇప్పుడే జాగ్రత్త పడి రేపు రాబోయే ఎన్నికల్లో ఏ ఎన్నికల్లోనైనా అర్హుడైనటువంటి ప్రతి ఒక్కడికి ఓటు హక్కు ఉండాలి. వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా తీసేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఓట్లు వేయించుకొని గెలిచేటటువంటి పరిస్థితి ఎన్నికల కమిషన్ రావద్దు. కాబట్టి ఎన్నికల కమిషన్ ని నిలదీసినటువంటి రాహుల్ గాంధీ గారు బీహార్ ఎన్నికల్లో వాళ్ళు మళ్లీ చేర్చడం, తీయటం, పెట్టడం, చేర్చడం అనేక రకాలుగా తిప్పలు పడుతున్నారు. రేపు భారతదేశ వ్యాప్తంగా కూడా ఖచ్చితమైనటువంటి భారత పౌరుడికి ఓటు హక్కు ఉండేటట్టుగా మనం నిర్ధారించుకుంటే తప్ప మన నిర్ణయం సముచితంగా ఉండదు.